నమస్తే. అన్‌స్టాపబుల్ రివ్యూస్‌కి స్వాగతం, సుస్వాగతం. సెకండ్ డే ఎపిసోడ్ 2 చీఫ్ సెలక్షన్. చీఫ్స్ అని ఎందుకు అంటున్నారంటే నో క్యాప్టెన్స్ అని బిగ్ బాస్ డిక్లరేషన్. అదే ఇందులో ట్విస్ట్. క్యాప్టెన్ లేకపోతే నో ఇమ్యూనిటీ. సో అక్కడి నుంచి నామినేషన్స్ మొదలవుతాయి. సో కట్ చేస్తే 8:15 PM టైంలో ఆల్రెడీ టిప్ టాప్గా అందరూ తయారై ఉన్నారు, రెడీ అయి ఉన్నారు. అక్కడ మంచం మీద మంచి సూట్ వేసుకొని, బ్లాక్ సూట్, మణికంఠ పడుకొని మాట్లాడుతున్నాడు. సోనియా అండ్ యష్మి తను ఏదో కన్సోల్ చేస్తూ ఇలాగా అలాగా ఓకేలే అయ్యింది, బిగ్ బాస్ చెప్పారు కాబట్టి ఓట్ చేసాం అంటే నేనేం మిస్టేక్ చేశాను అని మొదలుపెట్టాడు. అప్పుడు ఓం ఫస్ట్ అభయ్ ఎవరు నిఖిల్ వచ్చి కామ్ డౌన్ చేస్తూ ఓన్లే అయిందిలే అంటే ఓం అన్న అతను చాలా మంచి పాయింట్ రైజ్ చేశాడు. ఓన్లే నీ గురించి నాకు తెలీదు, ఓకే మొదలుపెట్టాము, బిగ్ బాస్ డైరెక్షన్ బట్టి చేశాము అంటే వాళ్ళందరినీ అబ్బాయిని కూల్ డౌన్ చేసి ఆ అబ్బాయిని కంఫర్టబుల్ చేసి అంటే నేను చాలా హర్ట్ అయిపోయాను అని బిల్డప్ ఇస్తూ నిన్నటికి ఓకే అనిపించింది. బట్ ఇవాళ ఎపిసోడ్ అంతా చూస్తే మాత్రం మణికంఠ ఆట మొదలుపెట్టాడు అనిపించింది నాకు. 10 సార్లు అంటున్నాడు బ్రెయిన్ గేమ్, ఇది బ్రెయిన్ గేము, పెద్ద చిన్న కాదు అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. టోటల్గా ఎపిసోడ్ చూస్తే మాత్రం మీరు కూడా నాలాగే ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నా. అయితే వచ్చి ఇక్కడ ఓం అన్న అతను అన్నాడు, ఓకే నువ్వు అక్కడ నిన్న ఎపిసోడ్లోని అనిల్ రావుపూడి గారు తీసుకెళ్తే ఓటింగ్ అయిపోయాక నిన్ను ఎలిమినేట్ చేయడానికి తీసుకెళ్తుంటే ఒక శ్లోకం పాడేవు, నీకు మంచి హైప్ వచ్చింది. కమాన్, అది పాజిటివ్గా ఉంది, టేక్ ఇట్ పాజిటివ్లీ, చాలా మంచి హైప్ వచ్చింది నీకు అని కామ్ డౌన్ చేసి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ పెద్ద ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇతని కన్నా చాలా వయసులో పెద్ద అతను, ఎక్స్పీరియన్స్డ్, డైరెక్షన్స్ చేసి ఆల్ ఓవర్ ది వరల్డ్ తిరిగి నేషనల్ లెవెల్లో తిరుగుతున్న మనిషిని తోలనాడాడు అనిపించింది నాకు ఇవాళైతే. ఎందుకంటే అతను చెప్తున్న బట్టి ఎపిసోడ్లో చాలాసార్లు సారీ చెప్పనక్కర్లేదండి, బిగ్ బాస్లో ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్. బిగ్ బాస్ చెప్పారు యు ఓట్. అతను చేసిన బ్లండర్ ఏంటి, ఫస్ట్ ఆయన ఓట్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఇంకో నలుగురు ఓట్ చేశారు. ఈ నలుగురు చెయ్యని తప్ప ఆయన ఎందుకు చేశాడు అంటే నిన్నటికి ఒకలాగా ఉంది, ఇవాళకి టోటల్గా సీన్ మారిపోయింది అనిపించింది. అతను వచ్చి బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నాన్న ఓకే శ్లోకం చెప్పావు, హైప్ వచ్చింది, టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్, కమాన్ లెట్స్ ప్లే ద గేమ్ అని చెప్తుంటే అబ్బాయి నథింగ్ డూ అంటే నేను సారీ చెప్పడానికి వచ్చాను, నువ్వు ఇగ్నోర్ చేస్తున్నా అంటే నేను చాలా హర్ట్ అయి ఉన్నాను, బిగ్ బాస్ డైరెక్షన్స్ నేను ఓట్ చేయను సార్, ఇప్పుడే వచ్చాడు కదా సార్ అని అనడానికి లేదు. అతన్ని ఎలిమినేటో ఏదో చేసేస్తారు, డైరెక్ట్గా నామినేట్ చేయడమే చేస్తారు బిగ్ బాస్. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అనిపించింది నాకైతే. ఇతను నిన్నటికి చాలా హైప్ క్రియేట్ అయ్యి మనకి అందరికీ అయ్యో టార్గెట్ చేసేస్తున్నారు అని అనిపించింది. నేను చాలాసార్లు ఇగ్నోర్ చేసావు నన్ను, సారీ చెప్తున్నా అన్నారు. అప్పుడు నాకు టోటల్గా ఈ డిస్కషన్స్లోని అతను స్క్రీన్ స్పేస్ తీసుకుంటూ ఆట మొదలు పెడుతూ కావాలని మారం చేస్తూ బెట్టు చేస్తున్న నిఖిల్ అబ్బాయి మాత్రం మంచి ఏమంటారు మీడియేటర్గా నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. వాళ్ళు గొడవపడి గట్టిగా ఏంట్రా అనొచ్చు, నో వన్ ఈజ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని నిఖిల్ అనడం, అబ్బాయి కూడా కన్విన్స్ చేసి కమాన్ రా అనడం, కామ్ డౌన్ అని అనడం. ఇతను కూడా అన్నాడు నిన్ను అంత హైపర్ అయిపోద్దు, విపరీతమైన ఇది తీసుకుంటున్నావు అని చెప్పి ఈ పెద్ద ఆయన ఓం కూడా చాలా బాగా చెప్పాడు. అంటే అప్పుడు బయటకు వచ్చేస్తూ ఓకే అంటే పెద్ద ఆయన కదా అంటే ఏంటి పెద్ద ఆయనైనా తప్పైతే తప్పే అని చెప్తాను అని కొంచెం మరింత బెట్టు చేస్తున్నాడు. విష్ణుప్రియ ఈలోగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ఇచ్చింది. వీళ్ళెవ్వరు అసలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్ అన్నారు మాకు ఎవరూ తెలీదు, బాగా చెప్పింది విష్ణుప్రియ. అక్కడేమో అబ్బాయి నా ఫ్రెండు, ఇక్కడ ఈ అమ్మాయి, సో కొంచెం ఆ ఫిమేల్ దీంట్లో వచ్చి నువ్వు కొంచెం కొత్త, ఎక్కువ కలవటం లేదు, ఇంకా ఈ 2 days అయిపోయినా నువ్వు ఇంకా కలవలేదు కాబట్టి ఓహో ఫిమేల్ కార్డా అన్నాడు.
అని అక్కడ అమ్మాయితో సరదాగా మాట్లాడి మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్ చేయడం మొదలుపెట్టాడు. చూడు వాళ్ళందరూ ఇదట, నాకు అవకాశం వస్తుంది కదంటే, ఓకే నీకు అవకాశం వస్తుంది కదా అప్పుడు చూద్దాం అని విష్ణుప్రియ చాలా క్లవర్గా ఆడుతుంది అనిపించింది నాకు. అందరితో కలిసిపోతుంది, పెద్ద ఏవి సీరియస్ తీసుకుంటే పాయింట్ రైజ్ చేయాల్సినప్పుడు చేస్తుంది. ఈ అమ్మాయి కొన్నాళ్ళు నిలబడుతుంది షోలో అనిపించింది నాకు. గార్డెన్ ఏరియాలో మణికంఠ అండ్ నిఖిల్ కూర్చొని ఉన్నారు, పక్కన పృథ్వీ కూడా కూర్చున్నాడు. మళ్ళీ మొదలుపెట్టాడు, నిఖిల్ని కిలుకుతున్నాడు మణికంఠ. చూడండి ఈ ఎపిసోడ్లో ఈ అబ్బాయి మణికంఠ అక్కడ పడుకొని అమ్మాయిలందరినీ కావాలని అబ్బాయిని ఓదార్చడానికి ట్రై చేస్తుంటే ఈ పెద్ద ఆయన కూడా కెలికాడు. అతను వెళ్ళి మంచం మీద కొంచెం హట్ అయ్యి ఏంటి ఇది ఇష్యూ అయిపోతుంది అన్నట్టు కంటతడి పెట్టుకొని కొంచెం పడుకొని ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. సో అక్కడ ఓంని కెలికాడు. ఇప్పుడు కూర్చొని నిఖిల్ని కెలుకుతున్నాడు. చూడు పదే పదే పెద్ద ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలి అంటున్నావు, ఓకే ఇక్కడ రెస్పెక్ట్ గురించి కాదు, పాయింట్ మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఓట్ చేసి ఈ అబ్బాయి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. ఆయన చాయిస్ అది, ఆయన ఆప్షన్ అది బిగ్ బాస్ డైరెక్షన్స్ మీద. దాన్ని ఆయన ఏదో పెద్ద మటర్ చేసినట్టు, ఆయన ఏదో పెద్ద దోషిగా నిలబెట్టి ఆయన కూడా ఫీల్ అయిన ప్రతిసారి నలుగురిలో నిలబడిన కామ్గా ఉంటున్నాడు, కంపోజ్డ్గా ఉంటున్నాడు అతను. ఆయన సీనియారిటీ, ఆయన పెద్దరికం ఒక డైరెక్టర్ లాగే బిహేవ్ చేస్తున్నాడు. వీడు మాటికి చెట్టు మొలక చెట్టు ఎక్కేసి తెగ బెట్టి చేస్తున్నాడు. అది కొంచెం ఓవర్ అయిందేమో అనిపించింది ఈ ఎపిసోడ్లో. ఇది కొంచెం నెగిటివ్ కూడా అవ్వచ్చు మణికంఠకి. నిఖిల్ని కెలుకుతున్నాడు, ఏంటంటే గార్డెన్ ఏరియాలో వర్షం పడుతుంది మాట్లాడుకున్నాడు. నువ్వు మాటికి అతనికి రెస్పెక్ట్ ఇవ్వు ఇది ఏదని అంటున్నావు, పెద్ద చిన్న వయసు కాదు, పాయింట్ మాట్లాడండి అంటే ఓకే నీ ఒపీనియన్ నీది, అలాంటప్పుడు వాళ్ళు కూడా అనే హక్కు ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే నేను చేయను, నాకు ఇష్టం లేదు అంటే నువ్వు కంఫర్ట్ అవ్వాలని నేను సపోర్ట్ చేస్తున్నానంటే చెయ్యొద్దు, నాకు అవసరం లేదు. బిగ్ బాస్ గేట్ దాటి వచ్చానంటే అంటే యాటిట్యూడ్ పీక్స్లో చూపిస్తున్నాడు. సెకండ్ డేనే రంగులు మార్చడం చూస్తుంటే ఈ అబ్బాయి ఫుల్ స్ట్రాటజికల్గా వచ్చాడు అనిపిస్తుంది. సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు అని అప్పుడు చెప్పాడు. అన్ని విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్ అనుకోకు అని నిఖిల్ ఒక మాట అన్నాడు. అంటే నేను ఒంటరిగా కూర్చుంటే తప్పు, నేనేదో అట మాట్లాడితే తప్పు, బిగ్ బాస్ గేట్ దాటి వచ్చానంటే నేను అన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చానని మీకు అర్థం కావాలి, మీరేమి నన్ను పట్టించుకోనక్కర్లేదు అన్నట్టు కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడాడు. ఇంకో సిట్యుయేషన్లో అయితే ఒక సీజన్లో సన్నీ లటోడు ఉండంటే మాత్రం చాలా పెద్ద గొడవ అయిపోయి ఉంటుంది. నీకులోకి నేనా రిపీట్ చేస్తున్నానా, నేను ఇబ్బంది పెడుతున్నానా, లీవ్ ఇట్ బస్ అని చెప్పి లేచిపోబోయాడు. పక్కన పృథ్వీ ఏదో కన్విన్స్ చేస్తుంటే వద్దు పృథ్వీ వదిలేసాయని చెప్పాడు నీట్గా. నిఖిల్ తప్పుకొని వెళ్ళిపోయాడు. అమ్మాయిని అడిగాడు, మీరు ఎవరు ఉన్నారు ఓం సార్తో అని చాలా ర్యాష్గా రూడ్గా మాట్లాడుతున్నప్పుడంటే వాళ్ళందరూ కొంచెం గోడ మీద పిల్లల్లాగా అయిపోయారు, ఎవరో నిలబడలేపారు గబుకున. అయితే అంటాడు మణికంఠ, సారీ చెప్తే వెంటనే నేను స్విచ్ ఓవర్ అయిపోలా, నా మైండ్ మార్చుకోవాలా, నా వల్ల కాదు అది, ఐ డోంట్ వాంట్, మీరేం సపోర్ట్ చేయనక్కర్లేదు అన్నట్టు. అంటే నీకు నా గురించి తెలీదు, నీ గురించి మాకు తెలీదు, ఇంకొంచెం ఓపెన్ అప్ అవ్వాలి, మనకి టైం పడుతుందన్న చాలా అడమెట్గా బిహేవ్ చేశాడు. నాకైతే మణికంఠ ఓన్లీ గేమ్ పరంగా అలాగా స్ట్రాటజీగా ఆడుతున్నాడు తప్ప అది ఒరిజినల్గా అక్కడ ఏమి అంత ఇదవ్వలేదు. అంటే రేపు ఆ పొజిషన్లో మణికంఠ ఉన్న ఓట్ చేయాలనుకుంటే ఓం సార్ అన్న అతనికి ఓట్ చేయడా, అది చెప్పండి నాకు, కాదు కదా. సో దీన్ని ఇంత ఇష్యూ చేసి తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో మీరు రాయండి. ఇదైన తర్వాత సారీ అన్నది చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసినట్టు వీళ్ళు అక్కర్లేదండి, సారీ చెప్పనక్కర్లేదు, ది ఓటెడ్, ది షుడ్ స్టాండ్ ఆన్ ద వర్డ్, దట్స్ ఆల్. టుమారో ఇట్ బీ వైజ్ వర్సా, అతను ఓటింగ్ పొజిషన్లో ఉండొచ్చు, వీళ్ళని ఎలిమినేట్ చేసే పొజిషన్ వస్తే ఆయన ఓటేయడా మణికంఠ. సో దిస్ ఇస్ ఇట్, ఇది ఒక ఎపిసోడ్. దెన్ ఎపిసోడ్ అంటే వన్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. దెన్ మణి అండ్ సీత, అంటే మణికంఠ అండ్ సీత తన బడ్డీ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో అని అందరూ కూడా నిఖిల్ గురించి మాట్లాడుకుంటున్నారు. తను ప్యాసిఫై చేయడానికి కన్సోల్ చేయడానికి ట్రై చేస్తుంటే
కొంచెం అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఆయన కనిపించాయి నాకు నిఖిల్లోని. ఎప్పుడు తనని సపోర్ట్ చేస్తుంది మణికంఠని, నో ఆల్టర్నేటివ్, ఆప్షన్ లేదు తనకి. కానీ సీత కిరాక్ సీత విల్ కమ్ టు నో వీడు కొంచెం పర్ఫెక్ట్గా బిహేవ్ చేస్తున్నాడు అనిపించింది ఎపిసోడ్ అంతా చూస్తే. అండ్ దిస్ విల్ కంటిన్యూ, ఎందుకంటే ఆ అబ్బాయి పర్ఫెక్ట్గా ఆ గేమ్ స్ట్రాటజీ ప్లే చేసుకొని మొదలుపెట్టాడు. ద గేమ్ ఈజ్ ఆన్ అనిపించింది నాకు. అంటే నైనిక అండ్ మణికంఠ తర్వాత నైనిక వచ్చి కూర్చుంది. అతనికి నచ్చిన వాళ్ళతో చాలా స్వీట్గా మాట్లాడుతుంటాడు, మొదలుపెట్టాడు మణికంఠ. ఇలా కదా అలా కదా అని స్వీట్ టాక్ ఏదో మొదలుపెట్టాడు. దెన్ చూడండి ఎలా డీల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో అమ్మాయిలు వచ్చి కన్సల్ట్ చేయడం మొదలుపెట్టారు, ఓం సార్ని టార్గెట్ చేశాడు, నిఖిల్ని కెలికాడు, పృథ్వీని కూడా కెలకడం మొదలుపెట్టాడు. తర్వాత సీతనేమొచ్చి అది నేనే బెస్ట్ పర్సన్ అన్నట్టు చెప్తున్నాడు. ఆ అమ్మాయికి ఇంకా బడ్డీ కాబట్టి సపోర్ట్ చేస్తుంది, బట్ విత్ హర్ మెచ్యూరిటీ షీల్ కమ్ టు నో అనిపిస్తుంది. నెక్స్ట్ నైనికతో కూర్చున్నాడు, తన్నేదో మెల్లిగా మంచి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ టర్నింగ్ పాయింట్ అంటే బేబక్క ఇస్ క్వైట్ సీనియర్, చాలా జీవితంలో చూసేసింది ఆవిడ. సో ఎవరేమన్నా దిగమింగుకోవడం, ఏదైనా అవమానం వస్తే దాన్ని ఎదుర్కోవడం, ఫైట్ చేయడం, అంటే అంత వైలెంట్గా కాకుండా చాలా కామ్గా నెట్టుకుంటూ రావడం. కొన్నాళ్ళు ఈవిడ హౌస్లో చాలా బాగా చలామణి అవుతుంది, నెట్టుకు వస్తుంది, నిలబడుతుంది అనే క్యారెక్టర్ బేబక్క. అలాంటి ఆవిడ్ని నాకు ఇక్కడ చాలా చాలా కలింది. ఏంటి ఎన్నాళ్ళు ఇలా నవ్వుకుంటూ నెట్టుకొచ్చేస్తారు అని ఒక పెద్ద ఆవిడని అలా ప్రశ్నిస్తున్నాడు. జీవితంలో ఎంత పరిపక్వత చూసినా ఒక సీనియర్ హోమ్ మేకర్, మంచి యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, విట్ అన్నీ ఉన్న ఒక ఆవిడని పట్టుకొని ఎన్నాళ్ళు ఇలా నవ్వుతూ గడిపేసుకుంటారు అని సిగ్గులేదా అన్నట్టు అనిపించింది నాకు. అన్నిటికీ నవ్వుకొని దులిపించుకొని వెళ్ళిపోతాం అన్నట్టు అనిపించింది నాకు. డైల్యూట్ అయిపోతాయి ఎమోషన్స్, మైండ్లో ఏదో ఉండదు, నా థింకింగ్ పోతుంది. ఏంటి ఇది ఒక లైఫా? పర్వర్షన్ అంటే ఇదేనండి, పీక్స్కి శుభ్రంగా ఆడుకుంటూ ఏదైనా సరదాగా తీసుకుంటూ జీవితంలో ఎన్నో చూసినా ముందుకు వెళ్తూ ఈ ఏజ్లోని చక్కగా వచ్చి ఆడుతూ తన బాధ్యతను తను నెరవేరుస్తూ పెద్దరికం చేస్తూ నవ్విస్తూ తన పార్ట్నర్ అయిన భాషా గారితో కూడా మంచి ఫన్ క్రియేట్ చేస్తూ అందరితో బ్యాలెన్స్ చేసుకున్నామండి. ఏంటి నవ్వుకొని అలా వెళ్ళిపోతున్నావు, నీకేం పట్టదా అని సిగ్గులేదా అన్నట్టే అనిపించింది నాకైతే ఆవిడ అన్నది. నాకు ఇవన్నీ అలవాటైపోయి ఇవన్నీ జీవితం, ఇదే జీవితం, నేను ఎంజాయ్ చేస్తాను అని చక్కగా చెప్పింది ఆవిడ. అయిన తర్వాత సో బేబక్కను కూడా గెలికాడు ఇవాళ ఈ అబ్బాయి. తర్వాత బేబక్క శేఖరు రెస్ట్ రూమ్లో మాట్లాడుకుంటున్నారు. బాత్రూమ్ వ్యూ బాగుంది కదా, ఏదో సరదాగా వాళ్ళేదంటే ఎప్పుడు కంటెంట్ ఉంటుంది. అంటే ఏదో సరదాగాని వ్యూ లవ్ యూ ఆయన ప్రాసలు మాట్లాడుతున్నాడు అనమాట. చిన్న కుళ్ళు జోకులు వేస్తున్నా. ఆనియన్ అంటే ఆనుకోము అంటే ఆనియన్ ఆన్ లేదు, అలాగేదో పిచ్చి జోకులు వేస్తున్నాడు అనమాట. సో అలాగే వ్యూ లవ్ యూ అలా చెప్తుంటే జనాలు ఏమిచి లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు అనేవో పిచ్చి పిచ్చి మాటలు రాస్తున్నారు. నెక్స్ట్ డే మార్ తక్కర్ సాంగ్తో డే స్టార్ట్ అయింది. అందరూ డాన్స్ బాగా చేశారు, అంటే అందరూ పార్టిసిపేట్ చేశారు, ఎవరు డల్గా లేరు. చెత్తగొట్టేరు వీళ్ళందరికీ ఏంటంటే ఈ షోస్కి వాటికి వెళ్ళడం, మా టీవీలో ఈ టీవీలో సండే సందడి అలాంటి వాటికి అలవాటు కాబట్టి మోస్ట్లీ కన్నడ వాళ్ళ మలయాళం వాళ్ళ అనుకుంటా వాళ్ళందరూ కూడా తెలుగు సీరియల్స్లో పాపులర్ అయిపోయారు. సో కాల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళ ఈ సీజన్లో వాళ్ళందరూ సీరియల్ ఆర్టిస్టులే. వాళ్ళందరూ కన్నడ నుంచి మలయాళం నుంచి ఎక్కువ కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారట. సో వాళ్ళకి గ్రూప్ అయ్యే అవకాశం ఉందని చాలామంది రివ్యూస్ చెప్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు స్పై బ్యాచ్, మా బ్యాచ్, స్టార్ మా బ్యాచ్ అని మాటలు వచ్చాయి. కాబట్టి అలా చేయకుండా అలా అవ్వకుండా ఉండేటట్టు ఈ సీజన్లో షో చేస్తున్న వాళ్ళు కంట్రోల్ చేస్తారని. ఎందుకంటే మొనోటనీ వచ్చేస్తే గేమ్లో కిక్ రాదు.
ఈ బ్యాచ్ల కింద అయిపోతాయి. సో అది అవ్వకుండా ట్రై చేస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే అప్పుడే కిక్ వస్తుంది గేమ్ షోలో. సో చక్కగా బెల్ మోగింది, శుభ్రంగాన్ని మంచి రేషన్ వచ్చింది. అలాంటి రేషన్ కాదు, పెరుగు ప్యాకెట్లు, డబ్బా ప్యాకెట్లు, పాలు ప్యాకెట్లు, అండ్ మళ్ళీ బెల్ మోగింది, చికెన్, మటన్ అన్నీ వచ్చాయి. ఆల్ హ్యాపీ. నాకు అర్థమైంది, ఫుల్గా ఫుడ్ పెట్టి మంచి గేమ్స్ మొదలు పెడతారని అనిపించింది. అలాగే జరిగింది. అయితే వెంటనే వెరీ ఇనిషియేటివ్ బాగా తీసుకుంటాడు నిఖిల్. దట్ టైమ్ సీయింగ్ అంటే యాక్టివ్గా చొరబడి వెళ్తున్నాడు. అవకాశం వచ్చిందా చొరబడి దూసుకుపోయి నువ్వేంటో నీ లీడర్షిప్ క్వాలిటీసు, ఏదైనా గొడవ అవుతుంటే కన్సోల్ చేయడం, ఏదైనా తప్పు జరిగితే వాయిస్ రైజ్ చేయడమే ఈ గేమ్ షో తాలూకా పరమార్థం. అది చేస్తున్నాడు నిఖిల్ అనిపించింది. కామ్గా ఉంటూ అబ్బాయి కూడా చేస్తున్నాడు. సో హౌస్ క్లీనింగు, ఈ 6 మెంబర్స్ అమ్మాయిలు, అంటే ఈలోగా మన రామ్ పోతినేని గారు, అంటే నా ప్రకారం రామ్ పోతినేని బాడీ లాంగ్వేజు, స్టైలు, ప్రతి సినిమాలోని ఒక క్యారెక్టర్ని తనలోని ఇమడబుచ్చున్నాడు అనిపించింది. మీ అందరికీ నిజంగా ఎలా అనిపించింది? ప్రతి లుక్, ప్రతి డ్రెస్సింగు, కాకపోతే 2 అడుగులు 2 ఇంచులు పొడవు ఉన్నాడు రామ్ పోతినేని కన్నా. స్టైలు, వే ఆఫ్ టాకింగ్, రెబల్లాగా మాట్లాడడం, ఫోర్స్గా అగ్రెసివ్గా మాట్లాడడం, అందరినీ పిలిచిగో వీడు ఇలా తప్పు కదా, వీడు ఇలా కదా, నువ్వు ఇలా చేయాల్సిందే అని కొంచెం ట్రిగ్గర్ చేయించడం, ఇదంతా కూడా రామ్ పోతినేని క్యారెక్టర్స్ ఇన్ ఆల్ ద మూవీస్. నాకు అలా గమనిస్తుంటే ఎవరో స్ట్రైక్ అయ్యారు. ఫైనల్లీ నాకు 2వ రోజుకి తెలిసిపోయింది, క్యాచ్ చేశాను. సో కామ్ డౌన్ చేసిన తర్వాత వీళ్ళందరికీ ఒక కిచెన్ బ్యాచ్, ఈ షఫుల్ కింద అప్పుడు వచ్చి ఇతను అంటాడు మనకట్ట, అసలు డిష్ వాషింగ్ ఎవరు చేస్తారో ఐ వాంట్ టు నో అంటాడనమాట. తనేం పని చేయాలి, నేను ఇది చేస్తాను, నేను ఇందులోని పాత్ర వహిస్తాను, నా హెల్ప్ నేను ఎక్కడన్నా నేను చేస్తానని చెప్పడం, పెద్ద దాదాగిరి చేసి డిష్ వాష్లు ఎవరు చేస్తారు అంటే క్లియర్ చేశాడు. వాళ్ళు వంట వండి ఆ గిన్నెలు మట్టుకే తోముతారు, తగమవన్నీ మన బాధ్యత, క్లీనింగ్ సెక్షన్ వాళ్ళది అని క్లియర్ చేశాడు. కిచెన్ కంట్రోల్ అమ్మాయిలందరికీ ఇచ్చాడు, లేడీస్ అందరికీ. హౌస్ క్లీనింగ్ మనం 6 మెంబర్స్ చేసుకుందాం, అది చూసుకుందాం అన్న. ఇక్కడ మీకు సోనియా గురించి చెప్పాలి. సోనియా డే 1 ఆర్ మినిట్ 1 హౌస్లో వచ్చి నుంచి ఎవరో ఒకరిని టార్గెట్ చేయడం ఎక్కువ బేబక్కగా, ఎందుకంటే డామినెంట్గా ఉంది అమ్మాయి, పెద్దవాడు కదా, రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో కిచెన్లోని ఎవరుంటే అక్కడ వాళ్ళ డామినేషన్ వచ్చేస్తుందని, వాళ్ళకి హోల్డ్ వస్తుందని టాక్ అన్ని సీజన్స్లో. సో ఆవిడని అక్క నువ్వు వండుతావా ఇలా అంటే వెనక్కి తిరుగుతుంటారు కదా, ఆ అమ్మాయికి కొంచెం ఇవి డామినేట్ చేస్తుందని అర్థమైపోయి కుక్కరు పొయ్యి మీద పెట్టారు. నిన్న కూడా ఏదో టాపిక్ మీద మాట్లాడింది, అలా భరిస్తుంది ఆవిడ బేబక్క. ఎక్కడో బ్లాస్ట్ అవుతుంది, అది మంచి హైలైట్ ఎపిసోడ్ అయిపోతే చూడండి. సోనీ ఏంటంటే టోటల్లీ స్క్రీన్ స్పేస్ కోసం వెతుక్కుంటుంది. కాకపోతే నాకు నచ్చిన విషయం ఏంటంటే అమ్మాయి స్నానం చేస్తుందో లేదో తెలీదు, అదే బ్లూ ఫ్రాక్లో ఈ 2 రోజులు చూశాను. లైవ్లో కూడా చూస్తే అదే ఫ్రాక్తో ఉంది అమ్మాయి. బేబక్కనే టార్గెటింగ్, ఎలాగంటే కుక్కర్ దించింది, కుక్కర్ విజిల్ ఎన్ని వచ్చాయో, 14 మందికి ఫుడ్ రెడీ అవ్వాలి, అవనీలే అని దించేసి వెళ్ళిపోయింది అంటే అప్పటికి నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చిన్న ఫ్లేము పెద్ద కుక్కరు బోల్డ్ ఫుడ్ కుక్ అవ్వాలి, సో అది ఆ ప్రెషర్తో కుక్ అవుతుందని పక్కన తీసి పెట్టింది, చూద్దాము అని ప్రెషర్ తీసి మూత తీసాడు. శుభ్రంగా పప్పు అది ఉడికిపోయింది. ఉడికిపోతే ఉడికింది కదా, ఓకే, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకూడదు, ఇర్రెస్పాన్సిబుల్ అని 10 సార్లు వినేటట్టు చేసి ఏదైనా తగు పెట్టుకుందాము, తను హైలైట్ అవుదాం అని అనుకుంటుంది. కానీ బేబక్క ఆ పప్పులు ఉడకనివ్వటం లేదు, చక్కగా మేనేజ్ చేసుకుంటూ పీస్ఫుల్గా వెళ్తుంది. అయితే మాటికి ఇర్రెస్పాన్సిబుల్ అంటుంది. అయితే సోనియాని మణి అంటున్నాడే, నువ్వు కామ్ డౌను అంటే ఈ మణికంట అన్నిటికీ పిన్ పాయింట్ చేసి అందరినీ గెలికినోడు. ఇప్పుడు సోనియా అసలు వాళ్ళిద్దరికి కాంటాక్ట్ లేదు, అటాచ్మెంట్ లేదు, ఇంకా జల్లు కూడా అవ్వలేదు. వెళ్ళు నువ్వు మాట్లాడకు, చూద్దాం తర్వాత మాట్లాడకు అని ఏదో కూల్ డే చేయడానికి ట్రై చేసినట్టు డ్రామా పెట్టాడు. సోఫాలో మెయిన్ హాల్లో కూర్చున్నారు హ్యాపీగా అందరూని. ఇప్పుడు 3 చీఫ్స్, కెప్టెన్ లేరు కాబట్టి 3 చీఫ్స్, 3 చీఫ్స్ అంటే 3 టీమ్స్ ఉన్నాయి. గుడ్
విన్ అయ్యారు కదా, వీళ్ళందరూ సెలబ్రిటీస్ వచ్చి గేమ్స్ పెట్టారు కదా, అందులోని ముగ్గురు టీమ్స్ ఓడిపోయారు, ముగ్గురు టీమ్స్ గెలిచారు. సో ఆ 3 టీమ్స్ని చీఫ్స్ అవడానికి, అంటే గెలిచిన వాళ్ళే 3 టీమ్స్ని, అంటే 6 మనుషుల్ని, అందులో 3 చీఫ్స్ సెలెక్ట్ అవ్వడానికి గేమ్స్ పెడుతున్నారు అనమాట. సోనియా ఈలోగా ఏమైందంటే ఈ గేమ్కి అన్నీ రెడీ చేయడంలో షట్టర్స్ అవన్నీ దించారు. వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను నేను, భాషకి నాలాగా రోజంతా ఏదో ఒక పని ఉండాలన్నమాట చేతిలో. ఖాళీగా ఉండడం వల్ల తోచక నన్ను మోటివేట్ చేయండి, 100 days నేను ఎలా ఉంటాను, ఏదో పని ఉండాలి కదా, అటు ఇటు నడుస్తున్నాడు, హౌస్ అంతా తిరుగుతున్నాడు, కమాన్ వాకింగ్ చేద్దాం అంటున్నాడు. తోచగా ఒక ఆరెంజ్ తీసుకొని ఆడుకుంటున్నారు అందరూ సరదాగా. ఇప్పుడు వరకే ఇంకా ఫస్ట్ 2 days కాబట్టి బిగ్ బాస్ ఊరుకున్నారు, లేకపోతే ఆ గేమ్స్ కూడా ఆడినవారు. నేను చూసిన 7 seasonsలో కూడా చక్కగా త్రోస్ అవి ఆడుకొని, అంటే నిద్ర వచ్చేస్తుందని పడుకోకూడదు కదా బిగ్ బాస్ హౌస్లో, చారబడకూడదు కూడా, చారబడితే కళ్ళు మూతలు పడిపోతాయి. అందుకని త్రోస్తోని ఆరెంజెస్తో ఆరెంజ్ ఒక్కటే, అది పెద్ద పీళ్ళు ఉండి పెద్ద నాగపూర్ కమలా పండు ఆడుకుంటున్నారు. ఆడుకుంటే వెంటనే ఎంటర్ ది డ్రాగన్ సోనియా అప్పుడే ఆవిడే బయటపడింది. ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదు, త్రోస్ మాడుతున్నారు, కాళ్ళతో తనలేదు, ఫుడ్ని ఎసరలేదు, గార్డెన్లో దొర్లించలేదు, మామూలుగా గాలిలోని లివింగ్ రూమ్లో ఆడుకుంటున్నారు. మొదలుపెట్టింది ఈ సోనియా. మొదలుపెట్టి ఫుడ్ అంటే డిస్రెస్పెక్ట్ అంటే, అదేనా నేషనల్ ఫ్లాగ్గా నేను డిస్రెస్పెక్ట్ చేశాను అనడానికి, ఫుడ్ మేము చేతిలో మార్చుకుంటున్నాము అని మొదలుపెట్టాడు. ఫుడ్తో ఆడద్దు, అది ముట్టుకున్న వాళ్ళు ఇంకా ఆరెంజెస్ని టచ్ చేయకండి అని షీ వాజ్ డిక్టేటింగ్ టర్మ్స్. ఈవిడ ఇంకా క్యాప్టెన్ కాదు, చీఫ్ కాదు, అలా అయితే ఫాలో అవడానికి. డిస్రెస్పెక్ట్ అన్నది నాకు ఎక్కడా అనిపించలేదు. అది వాళ్ళకి ఏదో అలా క్యాచ్లు పెట్టుకుని ఆడుకున్నారు. అందరూ వయసులో పెద్దవాళ్ళు కూడా వాళ్ళంతా లేకిగా చీప్గా బిహేవ్ చేసిన వాళ్ళు కాదు. నెక్స్ట్ మొత్తానికి శేఖర్ భాష అయితే గట్టికి తగులుకొని, రూల్ ఉందా ఫుడ్తో ఆడకూడదని, నేనేమన్నా డిస్రెస్పెక్ట్ చూపించానా, సరే అంటే నీ ఇష్టం, డ్రైనేజ్లో వేసుకుంటావో ఏం వేసుకుంటావో, నువ్వేం తింటావో అది మాత్రం నీట్గా తినాలనుకుని మనుషుల్లాగా తినాలనుకున్న వాళ్ళు టచ్ చేయకండి, ఇది మళ్ళీ వెళ్ళి ఫ్రూట్ బాస్కెట్లో వేయకండి. అంటే అమ్మాయికి ఓసిడి ఉందేమో నా డౌట్. అందుకే ఈ పాయింట్ మణికంఠ చెప్పాడు, డిస్రెస్పెక్ట్ చూపిస్తున్నారు ఫుడ్ అంటే అందరినీ కెలికి గొడవ పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా హీరో అయిపోదాం అనుకున్నాడు మణికంఠ. అయితే చెప్పాడు భాష ఏంటంటే, ఓహో అయితే నేను ఇలా తింటే, ఇలా ఆడిన దాంతో నేను ఒలుచుకొని తింటే నేను మనిషిని కానమాట, అంటే యానిమల్ అనమాట, అంటే నువ్వేమనుకుంటావు అనుకో, ఐ డోంట్ కేర్ అంటుంది అమ్మాయి. అందరూ స్పెక్టేటర్స్లా చూస్తున్నారు తప్ప అక్కడ నిఖిల్ని అబ్బాయి లేరు కూల్ డౌన్ చేయడానికి. చెప్పేసి ఎంత తెలివైన వాడంటే, ఎందుకులే అమ్మాయిని నేను అనంటే, మొదటి నుంచి అనుకున్నాను ఈ అమ్మాయి మాట్లాడటలేదు, అసలు మాట్లాడితే బాగుంది అనుకునేసరికి నన్నే అటాక్ చేసావు, బట్ ఐ లైక్ యూ అని చెప్పి కామ్ డౌన్ చేసి ప్యాచప్ చేసుకున్నాడు. పక్కన ఓం కూడా వచ్చి వెరీ గుడ్ జెస్చర్ అని చెప్పి మెచ్చుకున్నాడు. మణికంఠ ఏం చేయాలో తోచక ఒక స్పెక్టేటర్లా చూస్తున్నాడు. ఏదంటే గొడవ పెడదాం అనుకున్నాడు, అదేమొచ్చి నీరు గారిపోయింది. అదే బిగ్ బాస్లో ఆట. ఓకే నెక్స్ట్ ఈ ఆరెంజెస్ గురించి గొడవైంది, ప్యాచప్ అయిపోయింది. అక్కడ ఒక మాట అన్నాడు భాష, ఇది పాలిటిక్స్ అంటే, ఆడుకుంటుంటే చూడలేక ఏదో గొడవ పెట్టడం అని చెప్పి అయింది. ఓకే అప్పుడు ఈ శేఖర్ భాష ఒక జోక్ చెప్తున్నాడు ఓంతో, వీడేంటి బక్కోడు అంటే, ఎవరు బక్కోడు అంటే వాడే మణికంఠ, ఎవరితో మింగిల్ అవ్వడు, ఏదో వెనక్కి కెలుగుతుంటాడు, అబ్జర్వ్ చేశాను నేను అన్నాడు. మంచి అబ్జర్వేషన్ మాత్రం భాషది. ఈ చిన్నోడికి ఏం కాదు, భాష లైట్కి తీసుకునే క్యారెక్టర్ కాదు. గేమ్స్ మొదలయ్యాయండి. ఓకే అబ్బాయి సంచాలకుగా ఉన్నాడు. ఒక కేజీ లాంటిది, పెద్ద కేజీ లాంటిది, ఐరన్ కేజీ లాంటిది కట్టి దాంట్లో రోప్స్ కట్టారు మధ్యన, బ్రౌన్ బ్లాక్ ఎల్లో అలా కట్టి కేజీ ముట్టుకోకూడదు, ఆ ఇది పట్టుకొని ఆ రోప్స్ మీద బ్యాలెన్స్ అవ్వాలి. ఆ కలర్డ్ బెల్ట్ లైక్ రోప్స్లో, ఆ రోప్స్ మీద ఈ కంటెస్టెంట్స్ అందరూ చీఫ్గా సెలెక్ట్ అవున బ్యాలెన్స్ చేసుకోవాలి. బజర్ నొక్కే వెంటనే ఒక చిన్న ఏమంటారు వీల్ లాగా ఉంటుంది, దాన్ని సంచాలక్ తిప్పితే
ఏ కలర్ వస్తే ఆ కలరు రోప్ని కట్ చేసేస్తారు. సో మిగిలిన రోప్స్ మీద వీళ్ళందరూ బ్యాలెన్స్ అవ్వాలి. నిఖిల్, యష్మి అమ్మాయి బడ్డీస్, ఒక జంట. ఆ అమ్మాయిని చాలాసేపు ప్రొటెక్ట్ చేసి ఆ అమ్మాయిని చీఫ్ చేయడానికి ట్రై చేశాడు. అక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకుని తర్వాత చెప్తా. సో వాళ్ళిద్దరూ పేరుగా ఆడుతుంటే ఇద్దరు చీఫ్లు అయిపోవడం న్యాయం కాదు కదా. ఒక కప్పుల్లో ఒకళ్ళు అవ్వాలి, ఇంకో కప్పుల్లో ఒకళ్ళు అవ్వాలి, ఇంకో జంటలో ఇంకొకళ్ళు అవ్వాలి. అప్పుడు ముగ్గురు చీఫ్స్ ఉంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి మంచి డామినేషన్ వచ్చి కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని నా ఫీలింగ్. బట్ నిఖిల్ ఏంటంటే తను అయిపోవాలి చీఫ్, ఈ అమ్మాయి కూడా అయిపోవాలి అన్నట్టు కొంచెం పక్షపాతంగా అనిపించింది. పెద్ద ప్లేయర్ ఏం కాదు ఆ అమ్మాయి, ఇంకని ఓపెన్ అప్ అవ్వలేదు. జస్ట్ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ జెన్యున్గా టాక్ బయటికి రాలేదు. అలానే అందరితో బాగా మింగిల్ అయిపోవటం లేదు. అమ్మాయి ట్రై చేశాడు ప్రొటెక్ట్ చేయడానికి, బట్ ఆ అమ్మాయి పడిపోయింది. ఫస్ట్ బేబక్క అవుట్, బెదవాడ బేబక్క అవుట్. నెక్స్ట్ యష్మి అవుట్. ట్రై చేశాడు నిఖిల్ తన్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఒక్కొక్క రోపు ఒక్కొక్క బజర్ అప్పుడు కట్ చేస్తున్నాడు సంచాలకు. అఫ్రిడి అవుట్ అయ్యాడు. తర్వాత ఫీల్ అయ్యాడు. మనం కాసుకోపోయినా నిఖిల్ కాసుకుంటున్నాడు కదా, ఆ రోప్ని ఇలా జంప్ చేసి తను పడేయాల్సింది, అమ్మో ఎలాగైనా చీఫ్ అయిపోవాలి అని పట్టుదలగా అన్నాడు. తర్వాత భాష అవుట్. యాక్చువల్లీ సన్న బక్కగా ఉంటాడు కాబట్టి బ్యాలెన్స్ చేసుకుని కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఆడాల్సింది, ఆడలేదు. దెన్ నైని అవుట్. నైని చాలా చాలా బాగా ఆడిందని చెప్పాలి. నేను నిన్నే చెప్దాం అనుకున్నాను, అమ్మాయి కొరియోగ్రాఫర్గా మంచి జిమ్ ఇచ్చేసి ఫిజికల్ టాస్క్లు ఆడే కెపాసిటీ ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయి అవ్వచ్చు అన్నాను. బట్ అక్కడికి వచ్చేసరికి ఇంకా టాల్, ఇంకా స్ట్రాంగ్ నిఖిల్ నిలబడగలిగాడు. నైని మాత్రం చాలా మంచి ఫైట్ ఇచ్చింది. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు నైని. వాళ్ళందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. నిఖిల్ గెలిచాడు, ఫస్ట్ చీఫ్ అయ్యాడు, కంగ్రాచులేషన్స్ చెప్పారు బిగ్ బాస్. అయితే చాలా ఎక్కడైనా కొంచెం ఎలాగైనా మగవాళ్ళకి ఆడవాళ్ళకి పెడితే అమ్మాయి అంతవరకు ఫైట్ ఇచ్చినా ఫైనల్లీ అతను నిలదొక్కోగలిగాడు. అంటే చిన్న డామినేషన్ ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ మీద జెంట్స్కి అనిపించింది నాకు. నెక్స్ట్ ఎవ్రీడే నేను చీఫ్ అవ్వాలి అని మాట్లాడుతున్నాడు. నేను అప్రిషియేట్ చేశారు. ఏవో కుళ్ళు జోకులు వేసాడు ఎవరైనా భాష, శేఖర్ భాష. అయితే యష్మి సజెస్టింగ్ టు మణి, నువ్వు మింగిలవు అంటే ట్రై చేస్తున్నాను, అవుతుంది చూద్దాం, టైం పడుతుంది అంటే అప్పుడే 2 days అయిపోయింది, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. అంటే అక్కడ కూడా మళ్ళీ ఈ మణికంట బేబక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో ఒకటి పోక్ చేస్తున్నాడు. అయిన తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. రెండో చీఫ్ని సెలెక్ట్ చేయడానికి. అవి ఏంటంటే ప్లాస్టిక్ కోన్స్ ఉంటాయి కదా, మన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పెడతారు, దాన్ని దాటుకుంటూ వెళ్ళడానికి. దాన్ని ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు 2 థైస్ మధ్యన పట్టుకొని హోల్డ్ చేసి వేరెవర్ లెగ్ థైస్ దగ్గర పట్టుకొని అవతల ఎండ్లో వాటిని ఒకటి మీద ఒకటి పేర్చాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక కలర్ ఇచ్చారు. అందులోని బ్లాక్ కలర్లో ఎఫ్రిడి చాలా బాగా ఫస్ట్ స్పీడ్ లీడ్లో ఉన్నాడు. బట్ నైని అయితే షీ స్టోల్ ద షో అని చెప్పాలి. అంటే అలాగా ముగ్ధ మనోహరంగా కంటికి ఇంపుగా టక 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 వెళ్ళిపోయి చిన్న బేబీలాగా ర్యాబిట్ లాగా వెళ్ళిపోయి సెకండ్ చీఫ్ కింద డిక్లేర్ అయిపోయింది. అక్కడ చిన్న ఫన్ ఏంటంటే కిరాక్ సీత వాజ్ ది సంచాలక్. కంగ్రాచులేషన్స్ సెకండ్ చీఫ్గా సెలెక్ట్ అయినందుకు నైని అన్నారు బిగ్ బాస్. నేను సంచాలక్గా ఎన్నికైనందుకు నన్ను పొగడరా, నన్ను కంగ్రాచులేషన్స్ చెప్పరా అన్నది. వెంటనే నాకు భలే ఫన్నీ అనిపించింది. ఆ ఫన్ యాంగిల్ ప్రతి ఒక్కళ్ళు ఉండాలనిపించింది. గుడ్ జాబ్ సీత. అయితే ఇక్కడ ఏమైందంటే మనకు తెలీదు, తర్వాత బాధపడుతుంది. నన్ను మెచ్చుకోరా బిగ్ బాస్ అని సీత అన్నప్పుడట నిఖిల్ ఏమిచ్చి సరదాగానే ఉంటాడు, చిన్నపిల్లలాగా ఉంది కదా, పక్కెళ్ళి ఆడుకో అమ్మాయి, పక్కెళ్ళి ఆడుకో అన్నట్ట. అది ఆ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని హర్ట్ అయ్యానని మణికంఠకి చెప్తుంది. అడిగి గట్టిగా చెప్పు, ఎందుకు ఊరుకుంటున్నా,
నువ్వు అలా చెప్పొద్దు అనొద్దు అని అమ్మాయిని కెలుగుతున్నాడు. సో బాబు మణికంఠ కొంచెం స్లో డౌన్, మరి కొంచెం ఓవర్ అయిపోతున్నట్టు అనిపించింది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మెల్లిగా అందరితో మిగిలేవు, అందరితో ఉండాలి. ఓన్లీ అందరినీ గెలవడం వల్ల ఎవరు ట్రాఫీ గెలవరు, ఇది గుర్తుపెట్టుకో. అందరూ హాల్లోని డిస్కషన్స్ ఏవో అవుతున్నాయి, వాటర్ తాగుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. మళ్ళీ థర్డ్ రౌండ్ వస్తుంది కదా, థర్డ్ చీఫ్కి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గార్డెన్లో సీతాని మణికంఠ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ అబ్బాయి కొంచెం క్రిమినల్ మైండ్, ఆ ఇంటెన్షన్స్ మెల్లిగా సెకండ్ డేనే బయటపడిపోయాయని నాకు అనిపించింది. ఇడు నిఖిల్ గడు దొరుకుతాడు అనుకున్నా, మెల్లిగా తెలుస్తాయిలే సీత కూడా, ఈ అమ్మాయికి కూడా ఈ పార్ట్నర్ తాలూకా పర్వర్టెడ్ క్యారెక్టర్ అది. దొరుకుతాడు అనుకున్నాను. ఏంటి దొరుకుతాడు, వాడి పర్సనాలిటీ ఏంటి, వాడి స్ట్రెంగ్త్ ఏంటి, నిఖిల్ అబ్బాయి ఎంత కంపోజ్డ్గా కూడా ఉంటున్నాడు. వీడు ఎంత కెలుగుతున్నా ఎంతవరకు కేకలేదు, వస్తే మాత్రం గట్టిగా అవుతాయి. దొరుకుతాడు అనుకున్నానంటే ఎక్కడ అని అడుగుతుంది సీత. అదే ఆ గేమ్లోనే తప్పించుకున్నాడు, గెలిచేశాడు అని అన్నీ ఉడుక్కుంటున్నాడు. ఈ అబ్బాయికి ఎఫర్ట్స్ లేవు, గేమ్లు ఎలా ఆడతాడో చూస్తాను, నిలబడలేడు. వీళ్ళందరి మీద కొంచెం స్ట్రాంగ్, వీళ్ళందరూ ఫిజికల్లీ నిలబడలేడు. అప్పుడు అమ్మాయి అన్నది చాలా జెన్యున్గా, లేదు టాస్క్ మాత్రం అదరగొట్టాడు అంది. అంటే నేను ఇలా హర్ట్ అయ్యాను, పక్కిల్లా ఆడుకో అన్నాడు. అది చాలా చిన్న విషయం అనిపించింది నాకు. సరదాగా అంటాం పిల్లల్ని, పక్కిల్లా ఆడుకో అంటామట చిన్నవాళ్ళని. అయితే నువ్వు గట్టిగా చెప్పు అని చెప్తున్నాడు. బిగ్ బాస్ నైనిక అండ్ నిఖిల్ని థర్డ్ చీఫ్ని డిసైడ్ చేయడానికి ఒక హాల్లో తీసుకెళ్ళి, ఛాంబర్లో తీసుకెళ్ళి ఎవరు కేపబుల్, ఎవరు నాట్ కేపబుల్ వాళ్ళేమో క్రష్ చేసేయాలి నాట్ కేపబుల్ అని. నేను ఇక్కడ కొంచెం తెలివిగా వ్యవహరించి ఎఫ్రీడీని సెలెక్ట్ చేసుకుంటే బాగున్నాను అనిపించింది. ఎఫ్రీడే అడిగాడు ముందు ఆ అబ్బాయిని క్రష్ చేసి ఫోటోని, నువ్వు ఇంకా కలుపుకోలేదు, గేమ్లోకి ఓపెన్ అప్ అవటం లేదు అని చెప్పి డిస్క్వాలిఫై చేశారు, థర్డ్ చీఫ్ అవడానికి పనికిరాడని. ఇంకెవరున్నారు, భాషా గారు ఉన్నారు. భాషా గారు నువ్వు హైపర్ అయిపోతున్నావు, రియాక్ట్ అయిపోతున్నావు, నువ్వు ఇంకా గేమ్లోకి రాలేదు, హైపర్ అవ్వకూడదు, చాలా పెద్ద మనిషిలాగా బిహేవ్ చేయాలి చీఫ్ అంత అని డిస్క్వాలిఫై చేశారు. ఎక్కడ బేబక్కని అన్డిజర్వ్ చేయడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జనరల్లీ ఇలాంటి పోస్టులకి కొంచెం పెద్దవాళ్ళని, కంపోజ్డ్గా ఉన్న వాళ్ళని, ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెడతారు. ఈ కిచెన్లోనే ఎక్కువ హ్యాండిల్ చేయగలిగే వాళ్ళని. ఆల్రెడీ కిచెన్లోనే హ్యాండిల్ చేస్తుంది, పెద్ద మనిషిగా బిహేవ్ చేస్తుంది, కంపోజ్డ్గా ఉంటుంది, ఇన్ని డిస్కషన్స్ వచ్చినా ఎక్కడ వైలెంట్గా బిహేవ్ చేయలేదు. కెలుగుతున్నారు, మణికంఠ కెలుగుతున్నాడు, సోనియా కెలుగుతుంది. ఆయన అలాంటి వాళ్ళని యాక్చువల్లీ ఎన్నుకోవాలి చీఫ్ కింద. కాకుండా ఇటు తెచ్చి అటు తెచ్చి నైనికాని కన్విన్స్ చేశాడు అనిపించింది నిఖిల్. యష్మి దేంట్లో కూడా నాకు అంత కేపబుల్ అనిపించలే. ఫ్రెండ్లీగా ఉండటం లేదు, వంటింట్లో తెగ పనిచేసేయటం లేదు, ఫిజికల్గా కూడా ఏదో స్ట్రాంగ్. నిఖిల్ వెనక సపోర్ట్ చేశాడు కాబట్టి అంతవరకు నిలబడింది, లేకపోతే పోతుంది. ఇంకోటి ఏంటంటే ఈజీ గోయింగ్ కాదు, ఈ విష్ణులాగా విష్ణుప్రియలాగా వాళ్ళలాగా ఈజీ గోయింగ్ కాదు, ప్రతిదానికి రియాక్ట్ అయిపోద్ది. అది ఎలా చెప్పగలనంటే థర్డ్ చీఫ్గా డిక్లేర్ చేశారు వీళ్ళందరూ డిస్సాటిస్ఫైడ్. మామూలుగా సోనియా మొదలుపెట్టింది, నేనైతే ఎఫ్రీడే అనుకుంటున్నాను, తనకు ఉన్నది స్ట్రెంగ్త్ ఉంది, గేమ్స్ ఆడగలడు, ఫిజికల్గా ఇందాక గేమ్ కూడా చాలాసేపు నిలదొక్కున్నాడు అని తను పార్ట్నర్ని తను వెనకేసుకొచ్చింది. అప్పుడు వీళ్ళు సీత వాళ్ళు కొంచెం జెన్యున్గా మాట్లాడారు. అబ్బాయి వీళ్ళందరూ, బేబక్క ఎందుకు గివప్ చేస్తున్నావు, యు ఆర్ కేపబుల్, యూ కెన్ డూ ఇట్, లేదు మీ డెసిషన్ బాగుంది, మీ నిర్ణయమే నాకు శిరోధార్యం అనడం కరెక్ట్ కాదంటే ఆ అమ్మాయి నైనిక నుంచి చాలా స్మార్ట్గా మాట్లాడి తను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, షీఈ్ కేపబుల్ ఇన్నఫ్ అన్నట్టు మాట్లాడారు. సో అక్కడ చాలా డిస్కషన్ అయింది. ఎఫ్రీడ్ అన్నాడు నువ్వు డిజర్వ్డా అనేది, అంటే ఎస్ నేను డిజర్వ్డ్ అన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అడిగారు భాషా గారు, ఓకే సార్ నేను డిస్క్వాలిఫైడ్, నేను పనికిరాను, హైపర్ అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సోనియా యష్మి అంత డిజర్వ్డ్ కాదన్నప్పుడు చాలా వైలెంట్గా రియాక్ట్ అయిపోయి
నేను లక్తో అయ్యాను, ఓకే నీకేంటి బాధ, నువ్వు ఇదా నువ్వు అదా అన్నట్టు మాట్లాడింది. 2-3 చోట్ల నిఖిలే గట్టి కేకేసి నువ్వు ఉండి నేను మాట్లాడుతున్నాను కదా అన్నట్టు కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అంతా అంటే హైపర్ అయిపోయి చాలా అంటే ఫోర్స్ఫుల్గా మాట్లాడింది. అంటే అక్కడ అంత రియాక్ట్ అవ్వనక్కర్లేదు, లెట్ దెమ్ డిసైడ్ అన్నట్టు కామ్గా నించోవచ్చు అసలు. సో సోనియా ఏదో మాట్లాడింది, నీకు ఇలా ఉందా, ఫ్రెండ్షిప్ లెవెల్తో సెలెక్షన్ అయిందని సోనియా అన్నది. ఇది కరెక్ట్ కాదు, ఫ్రెండ్షిప్ దీని గురించి చేసావు, తన కేపబిలిటీ చూసి తనకి రీజన్ చెప్పాలి అని. భాష ఒక మాట అన్నాడు, ఓకే నేను హైపర్ అన్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మాయి యష్మిని థర్డ్ చీఫ్ కింద వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఎలా రియాక్ట్ అవుతుంది అంటే తను డిఫెండ్ చేసుకుంటుంది అని అన్నాడు. అదే డిఫెండ్ ఆ కమలాపండుతోని ఆరెంజ్తో ఆడుతుంటే సోనియా చీఫ్ కాకపోయినా డిక్టేట్ చేస్తుండి మీరు ఇలాగా ముట్టుకోవద్దు ఆరెంజెస్ అంటే తను జస్టిఫై చేసుకొని తను డిఫెండ్ చేసుకున్నాడు. దాన్ని హైపర్ అవ్వడం అనరు అసలు. నా ప్రకారం ఇప్పుడు యష్మి రియాక్ట్ అయింది కదా, వాళ్ళు డెసిషన్ చెప్తున్నప్పుడు కామ్గా వినాలి. లేదు నువ్వు ఎవరివి క్వశ్చన్ చేయడానికంటే తను సాటి కంటెస్టెంట్, షీ హ్యాజ్ ఎ రైట్ టు క్వశ్చన్ ది డెసిషన్. సో డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటారు బిగ్ బాస్. ఇట్స్ ఓకే, మంచి పాయింట్ భాష రేజ్ చేశారు. ఇప్పుడు ఈ నేను డిఫెండ్ చేసుకునేటప్పుడు ఆరెంజెస్ టచ్ చెయ్యొద్దు అన్నప్పుడు నన్ను డిఫెండ్ చేసుకునే దాన్ని హైపర్ అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తుంది కదా, దీన్ని ఏమంటారు అని చెప్పి బాగా మంచి క్వశ్చన్ వేశాడు. బట్ బేబక్ అలా గివప్ చేయడం నాకు కరెక్ట్ కాదనిపించింది. కిరాక్ సీత కూడా ఆ మాట అన్నది నాకు కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే షీ డిజర్వ్స్ దట్. ఓకే, నెక్స్ట్ ఈ చీఫ్లు ఇద్దరు చాలా చీప్గా దొరికిపోయారు. నైనికా వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నిఖిల్ ఇన్ చూసింగ్ ది హీజ్ పార్ట్నర్ యాజ్ ద థర్డ్ చీఫ్. ఆ అమ్మాయికి అంత కేపబిలిటీస్ లేవని అనిపించింది. అట్ ద సేమ్ టైం అఫ్రిడి ఆర్ బేబక్క అయితే బాగుండేది. ఆ మాటకు వస్తే భాష ఈజ్ ఆల్సో కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఎ చీఫ్. అయితే మరి యష్మియా నేనా అన్నట్టు ఉంటుంటే విష్ణుప్రియ ఒక మాట అన్నది. తను చాలా బ్యాలెన్స్డ్గా చాలా క్లెవర్గా మసులుకుంటూ అందరితో బాగా మింగిల్ అయిపోతూ లైట్గా తీసుకుంటూ ఎక్కడ సీరియస్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా పని చేసుకుంటూ అసలు ఒళ్ళు బతకం అమ్మాయికి నాకు తెలిసి. జబర్దస్త్లు వీళ్ళు అంటుందని రీల్స్తోనే వాళ్ళ జోకులు కానీ మంచి ఫిజికల్ ఫిట్నెస్ తెచ్చుకుంది. అప్పుడు అన్నది విష్ణు, చూడు ఈ పొజిషన్లో మనం కూడా ఉంటాము, జడ్జి చేసి మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ బిగ్ బాస్ ఆ పవర్ ఇచ్చారు. సో ఆ పవర్తో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. లెట్ దెమ్ డిసైడ్, అది నా ఉద్దేశం. మనం ఎవరు క్వశ్చన్ చేయడానికి, లెట్ దెమ్ డిసైడ్, డెసిషన్ ఈజ్ ఫైనల్ అని బిగ్ బాస్ చెప్పారు కాబట్టి లెట్ దెమ్ డిసైడ్ అని విష్ణు అన్నది. సో థర్డ్ చీఫ్ కూడా సెలెక్షన్ అయిపోయింది. సో అకార్డింగ్ టు దిస్ ఎపిసోడ్, ఫస్ట్ చీఫ్ ఈజ్ నిఖిల్, సెకండ్ ఈజ్ నైనికా, థర్డ్ ఈజ్ యష్మి. సో లెట్స్ సీ నెక్స్ట్ డే వాళ్ళు ఎంత బాగా చూస్తారో హౌస్ని, ఏం గొడవలు అవుతాయో, ఏంటేంటి మాటలు వస్తాయో. ఆల్రెడీ సోనియాకి ఈ అమ్మాయి అవ్వడం ఇష్టం లేదు కాబట్టి గొడవలు రేకిస్తారు. స్క్రీన్ స్పేస్ టోటల్గా సోనియా తీసుకుంటుంది. కొంచెం నైనికా కూడా గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే చీఫ్గా సెలెక్ట్ అయింది కాబట్టి. తనకు కూడా మంచి వాయిస్ ఉంది. ఇందాక ఎక్స్ప్లెనేషన్లో నిఖిల్ కన్నా నైనికా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్లు ఇస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందని మాట మాత్రం నిజం. సో లెట్స్ సీ టుమారో ఎలా ఉంటుందో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్స్టాపబుల్ రివ్యూస్. గుడ్ నైట్, షబాకాయ్.